హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన రిపేర్కి ఇచ్చిన టీవీ lg42 LF560T. కస్టమర్ ఇది ఇవ్వడం అనేది మనకి లో బ్రైట్నెస్ వస్తుందని ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ అంతా కూడా బ్రైట్నెస్ తక్కువగా కనిపిస్తుందని చెప్పారు. మెనూ ఆప్షన్స్లో బ్రైట్నెస్ పెట్టినప్పటికి కూడా లో బ్రైట్నెస్ అనేది వస్తుందని ఇచ్చారు. టీవీ నేను చెక్ చేసినప్పుడు కూడా నాకు బ్రైట్నెస్ తగ్గినట్టు అనిపించింది. ఇది కన్ఫర్మ్గా బ్యాక్లైట్ ఇష్యూనే. చక్కచక్క ఓపెన్ చేసి బ్యాక్లైట్స్ మార్చే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పై ఫ్రేమ్ చుట్టూతో కూడా ఫుల్గా స్క్రూస్ వేసిబడి ఉంటాయి. మామూలుగా లాగింగ్ సిస్టమ్ ఉండదు ఈ మోడల్కి. మొత్తం స్క్రూస్ ఫిట్ చేసి ఉంటాయి. స్క్రూస్ మొత్తం కూడా రిమూవ్ చేసి పై ఫ్రేమ్ తీయాల్సి ఉంటుంది. తర్వాత నిదానంగా స్క్రీన్ని ఒక ప్లాస్టిక్ లేయర్తో చుట్టూతో రఫ్ చేసి తీయాల్సి ఉంటుంది. చుట్టూతో రఫ్ చేయడం వల్ల దానికి ఉన్న గమ్ అనేది డిటాచబుల్ అవుతుంది. అప్పుడు మనకి స్క్రీన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. స్క్రీన్ చాలా కేర్ఫుల్గా పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్యానల్ సెటర్ని కూడా చాలా నిదానంగా హ్యాండిల్ చేసి తీయాల్సి ఉంటుంది. ఈ రిఫ్లెక్టర్ షీట్ మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ పడకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి. బ్యాక్ లైట్స్ అన్నీ కూడా డల్ అయిపోయినాయి టోటల్గా. సో మొత్తం రిమూవ్ చేసేసి న్యూ లైట్స్ని రీప్లేస్మెంట్ చేసేద్దాం. బ్యాక్ లైట్ వేసేటప్పుడు వాటి యొక్క గమ్మింగ్ స్టిక్కర్ తీసి అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్ ప్లేస్మెంట్లో కూర్చోపెట్టాల్సి ఉంటుంది. కొద్దిగా రాంగ్ పెట్టినప్పుడు మళ్ళీ అది తీయాలన్నా తీయలేము. ఒకవేళ తీసిన బ్యాక్ లైట్ అనేది టోటల్గా ఫెయిల్యూర్ అవుతుంది. బ్యాక్ లైట్ని వాటి యొక్క ప్లేస్మెంట్లో అంటించేటప్పుడు టోటల్గా వాటి యొక్క మెజర్మెంట్ ప్లేస్మెంట్లోనే అతికించాల్సి ఉంటుంది. బ్యాక్ లైట్స్ మొత్తం ఫిట్టింగ్ తర్వాత ఒకసారి సప్లై ఇచ్చి బ్యాక్ లైట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో చూద్దాం. ఓకే, ఎల్ఈడి లైట్స్ పర్ఫెక్ట్గా వెలిగినాయి. ఇక చకచకా బిగించే ప్రయత్నం చేద్దాం. ఎల్ఈడి లైట్ ప్రొటెక్షన్ షీట్ అండ్ రిఫ్లెక్టర్ షీట్ అండ్ ప్యానల్ సెట్టర్ అండ్ స్క్రీన్ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి బిగించేద్దాం. తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం తీస్తామో ఎక్కించేటప్పుడు కూడా సేమ్ ప్యానల్ని అదే కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి బిగించాల్సి ఉంటుంది. 5 ఫ్రేమ్ కూడా చకచకా ఎక్కించేద్దాం. పై డోర్ బిగించే ముందు ఒకసారి ఆన్ చేసి చెక్ చేసుకుందాం పిక్చర్ అలా వస్తుందో. ఓకే, ఇక మిగిలిన పార్ట్స్ స్పీకర్స్ అండ్ సెన్సార్ మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా చకచకా బిగించేసి పై డోర్ ఫ్రేమ్ బిగించి టెస్టింగ్ పెట్టే ప్రయత్నం చేద్దాం. పిక్చర్కి ప్రోగ్రామ్ పెట్టి చెక్ చేద్దాం. ఓకే, పిక్చర్ హై బ్రైట్నెస్ బాగానే వచ్చింది. ఇంతకుముందు చాలా లో బ్రైట్నెస్ వచ్చింది లైట్స్ మార్చకముందు. ఇప్పుడు బ్రైట్నెస్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.